8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డయాబెటీస్తో బాధపడేవారికి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ ఇట్లాంటివి ఏమైనా వాడుతున్నప్పటికీ వాటి యొక్క మోతాదుని తగ్గించుకోవాలనుకుంటే, కొంతమందికి వాటి అవసరాన్ని కూడా పూర్తిగా లేకుండా షుగర్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఆహారంలో 1-2 చిన్న మార్పులు చేసి మనం యాడ్ చేసుకు తింటే చక్కటి లాభాలు వస్తాయి. 80% డయాబెటిక్ రిస్క్ నుంచి మనని బయటపడేటట్టు చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనవి 1 మెంతికూర. ఆకుకూరలు అన్నిటిలోకెల్లా కాస్త తక్కువగా వాడుకునే ఆకుకూర మెంతికూరే. ఎందుకంటే తోటకూర, పాలకూర ఇట్లా వాడినట్లుగా మెంతికూర ఎందుకు వాడమంటే ప్రతి ఆకుని అట్లా గిల్లుకోవాలి. ఆ కాడలు గట్టిగా ఉంటాయి, ఏదో కట్ చేసేసుకోవడానికి లేదు. ఇట్లా ప్రతి ఆకుని గిల్లటం అనేది సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఈ రోజుల్లో సమయాభావం వల్ల మెంతికూర వాడకం బాగా తగ్గించేస్తున్నారు. అసలు మెంతికూరలో సహజమైన ఒక రుచి, లైట్ చెరిచేది ఉంటుంది. అసలు ఉప్పు లేని లోటు 1% కూడా తెలియకుండా భలే హెల్ప్ చేసే బెస్ట్ ఆకుకూర మెంతికూర. అసలు మీరు ఎప్పుడైనా మనం స్నాక్స్ ఏదైనా హాట్ చేసుకునేటప్పుడు చెక్కలు కానీ కొన్ని రకాల వడలు కానీ అట్లా చేసుకునేటప్పుడు అందులో మెంతికూర ఎక్కువ వేసి చేసుకోండి. అసలు చప్పదనం, ఉప్పు లేనిది ఏమాత్రం తెలియదు. చాలా టేస్ట్గా, ఇష్టంగా మీరు తినేయగలుగుతారు. మేము ఆ టెక్నిక్ని పూర్వం రోజు నుంచి కూడా చపాతీలు చేసుకుంటున్నా, పుల్కాలు చేసుకుంటున్నా మెంతికూర వేసి చేయమని చెప్తుంటాం. ఈ మెంతిలో ఉండే ఔషధ గుణాలు, పాలిఫినాల్స్, కొన్ని ఫైటోకెమికల్స్ ఇట్లాంటివి ఏవైతే మెంతికూరలో ఉంటాయి అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి రక్తములో చక్కెర కణము లోపలికి ఎక్కువ వెళ్ళేటట్టు చేయడానికి భలే సహాయపడుతున్నాయి. అలాంటి కెమికల్స్ మెంతికూరలో అద్భుతంగా ఉంటాయి. అందుకని మెంతికూరని మీరు అట్లా గిల్లేసుకుని మీరు పుల్కా పిండి బౌల్లో తీసుకుంటారు కదా, ఆ బౌల్లోనే మెంతికూర అంత వేసేసేయండి. పుల్కా పిండి తీసుకున్నారు, 2 కప్పులు మెంతికూర వేసేసి 2 మెంతికూర ఉండాలి. అట్లా పిండిలో ముందు కలిపేసేయండి. దాంట్లో పాలు కానీ నీళ్లు కానీ పోసి ఆ పిండిని కలపండి. తర్వాత ఉండగా చేసి కర్రతో చేసేసుకోండి. అలా మెంతికూర పుల్కాలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు పుల్కాలు కూడా ఒట్టిగా తినదానికంటే మెంతికూర పుల్కాలు చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇంకోటి ఉంది, మెంతికూర పుల్కాల్లో కూర ఉప్పు లేకుండా పెట్టుకున్న ఆ కూర టేస్ట్ బాగోపోయినా చప్పగా ఉన్న దాన్ని కూడా ఈ పుల్కాలు భలే కవర్ చేసేస్తాయి అనమాట. మీకు అట్లా బాగా హెల్ప్ చేస్తాయి. మీరు ఎప్పుడన్నా జొన్న రొట్టె చేసుకుంటారు, జొన్న పిండిలో మెంతికూర కలిపేసి రొట్టెలు చేసుకోండి. అట్లా చేత్తో కొడుతూ వెళితే చాలా వచ్చేస్తాయి. అట్లా రాగి రొట్టె, సజ్జ రొట్టె చేసుకుంటారు. సజ్జ రొట్టెలు కూడా చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్కి. ఎందుకంటే సజ్జల్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. అందుకని జొన్నలు ఇట్లాంటి వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ రొట్టెల్లో ఈ మెంతికూర వేసేసి పిండి కలిపేసుకుని అట్లా చేసుకుని కాల్చుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా మెంతికూరని రోజు 2 పూట్ల రొట్టెలు కానీ అట్లా తింటే మంచిది అంటాను. లేదా ఒక పూట రొట్టెలు తిన్నప్పుడు సాయంకాలం నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ లాంటివి తినమంటాం కదా. ఎవరన్నా నేను కష్టపడతాను, నాకు ఈ పప్పులొద్దు, గ్యాస్ట్రిక్ సమస్య ఉంది, నేను 2 పూట్ల రొట్టెలే తింటానంటే 2 పూట్ల మెంతికూరను వాడండి. మీకు 80% రిస్క్ని, డయాబెటిక్ వల్ల వచ్చే డ్యామేజ్ని తగ్గించేస్తుంది, కంట్రోల్లోకి తీసుకొస్తుంది మెంతికూర. ఇలా మంచిది. దీనికంటే ఇంకా మంచిది మరొకటి ఉంది, కసూరి మేతి. ఇది డ్రై ఫామ్లో దొరుకుతుంది మెంతికూర, ఎండబెట్టేసి అమ్ముతుంటారు. ఆ కసూరి మేతి మనకి పెద్ద ప్యాకెట్స్లో దొరుకుతాయి, 2 కేజీలు అట్లాంటి. అలాంటి ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకుంటే మీరు శ్రమ లేకుండా మెంతికూర గిల్లుకోవటం, బాగు చేసుకోవటం పెద్ద పని కదా మీకు. అలాంటి వారందరూ ఈ కసూరి మేతి తెచ్చుకుని ఆ పుల్కా పిండిలో కసూరి మేతి అంత కలిపేసేయండి. 2 పూట్ల ఇట్లా కసూరి మేతి వాడితే డయాబెటీస్ కూడా 170, 180 ఫాస్టింగ్లు ఎవరికైనా ఉంటే కూడా అది బాగా స్పీడ్గా 100, 110 లోపే తీసుకొచ్చేస్తున్నది. 270 అట్లా పోస్ట్ లంచ్ ఉన్న వారికి కూడా 15-20 రోజులు వాడేసరికి డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తున్నది. కసూరి మేతిలో ఉండే డ్రై ఫామ్లో ఉండేసరికి ఇంకా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి కదా, నీరు లేక ఫలితాలు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇది అందరికీ సులభమైన మార్గం అని చెప్పొచ్చు కసూరి మేతి వాడుకోవడం. మీకు ఇంకోటి కూడా చెప్తాను.
మామూలుగా కొన్ని వంటల్లో కసూరి మేతి పైన ఊరికి ఒక అర స్పూనో చల్లుతుంటారు. అలా కాకుండా రెగ్యులర్గా కసూరి మేతిని వాడుకోవటానికి మీరు నాన్ స్టిక్లో మన పద్ధతిలో ఫ్రై చేసుకుంటారు కదా, ఆ ఫ్రై చేసుకున్నప్పుడు లాస్ట్ ఒక 4-5 నిమిషాల ముందు కసూరి మేతిని అందులో అట్లా గుప్పిడి తీసుకుని వేసేసేయండి ఎక్కువ. అట్లాగే రైస్ ఐటమ్స్లో వేడి వేడి అన్నం ఉడికిన తర్వాత దింపేస్తారు కదా కుక్కర్ తీసాక, కసూరి మేతి దాని మీద అట్లా వేసేసి మూత పెట్టేయండి. ఆ వేడికి మగ్గిపోయి ఉంటుంది. అన్నం కలుపుకొని అట్లా వడ్డిచ్చేసేసుకోండి. అట్లాగే కసూరి మేతి మీరు కూరల్లో కూడా లాస్ట్లో అంత తీసుకుని వేసేసుకోండి. ఏ కూరకైనా కసూరి మేతి వేస్తే ఉప్పు లేని లోటు తెలియకుండా చాలా చాలా టేస్ట్గా ఉండటానికి భలే హెల్ప్ చేస్తుంది అనమాట. చప్పదనం అస్సలు ఉండదు. మీరు దాని మీద కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి. ఆ చేతుకు లైట్కి నిమ్మరసం పులుపు తగిలితే అసలు ఉప్పు లేని లోటు అస్సలు తెలియకుండా చాలా ఇష్టంగా మీరు అందరు తినగలిగే అవకాశం కలుగుతుంది అనమాట. ఇట్లా పుల్కాల్లోనూ, అన్నంలోనూ, రొట్టెల్లోనూ, అన్ని కూరల్లోనూ అన్నిట్లో కసూరి మేతి వాడుకోవటం వల్ల నష్టాలు అసలు 1% ఉండవు. డయాబెటిక్ పేషెంట్స్కి అన్ని లాభాలు. ముందు నుంచి డయాబెటీస్ లేని వారు ఎవరైనా కసూరి మేతి కనుక వాడుకుంటుంటే ఈ రొట్టెల్లో కానీ, చపాతీల్లో కానీ, కూరల్లో కానీ, ఫ్రైల్లో కానీ వాళ్ళకి భవిష్యత్తులో డయాబెటీస్ రాకుండా రక్షించడానికి ఇందులో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచడానికి ఇది చక్కగా ఉపయోగపడే టెక్నిక్ అనమాట. అందుకని అట్లా 2 పూట్ల వాడుకోవటం చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక్కడ మీకు డయాబెటీస్ స్పీడ్గా తగ్గాలంటే రైస్ ఐటమ్స్ని పూర్తిగా మానేయండి. ఎప్పుడన్నా తినాలనిపిస్తే అకేషన్ కొద్దిగా పెట్టు తినండి. రెగ్యులర్గా భోజనం అంటే రైస్ అని పెట్టుకోవటం అనేది మానేస్తేనే మీకు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. మీరు ఇట్లాంటివి ఎన్ని వాడినా ఇంత అన్నం పెట్టుకు తిన్నారనుకోండి, ఇక రక్తంలో చక్కెరని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ రైస్ లాంటి దాన్ని మానేసి దాని ప్లేస్లో పుల్కాలు కానీ, రొట్టెలు కానీ, చపాతీలు కానీ ఇట్లా పెట్టుకు తింటాం. అందులో కసూరి మేతి ఇట్లా వండుకోవటం అనేది చాలా మంచి టెక్నిక్ అనమాట. మామూలుగా కూరగాయల కంటే ఆకుకూరల బెనిఫిట్స్ ఎక్కువని నేను చెప్తాను. ఆకుకూరలన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని కూరగాయలు 1 వంతు లాభం అయితే ఆకుకూరలు 3 వంతులు లాభం. ఇతర ఆకుకూరలు ఏ రకాలని డ్రై చేసి అట్లా పెట్టరు, కానీ ఒక్క మెంతికూరని కసూరి మేతిగా డ్రై చేసి అట్లా పెడతారు. దానివల్ల మనకు మంచి అవకాశం, కసూరి మేతి వల్ల మంచి లాభాలు కలుగుతున్నాయి. కాబట్టి డ్రై ఫామ్లో ఉండే బెస్ట్ ఆకుకూర కసూరి మేతి. కాబట్టి వంటలు ఇట్లా వాడుకుంటే చాలా చాలా మంచిదని డయాబెటీస్ ఉన్నవారికి, లేని వారికి రాకుండా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.